అందరికీ నమస్కారం అండి. మనకి ఈరోజు ఎస్ఎస్సి రిజల్ట్స్ 2025 10:00 రిలీజ్ చేస్తున్నారు కాబట్టి, అది ఏ విధంగా లీప్ యాప్‌లో చూడాలనేసి చూద్దాము. ఆల్రెడీ 10 అవుతుంది కాబట్టి, మనకి రిజల్ట్స్ అనేవి లీప్ యాప్‌లో అప్డేట్ చేస్తారు. సో, ఒకసారి చూడండి. స్టూడెంట్ ప్రొఫైల్‌లోను, అలాగే స్కూల్ లాగిన్‌లో కూడా మనము రిజల్ట్స్ అనేవి చూడొచ్చు. స్టూడెంట్ ప్రొఫైల్‌లో దీంట్లో తర్వాత డిపార్ట్మెంట్ లాగిన్‌లో చూడాలంటే, ముందు మనకి ఈరోజు 22వ తారీఖు ఆల్రెడీ నిన్న లీప్ యాప్ అనేది అప్డేట్ అయింది. ఫస్ట్ లేటెస్ట్ వెర్షన్ అనేది మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. లేటెస్ట్ వెర్షన్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ స్టూడెంట్ లాగిన్. స్టూడెంట్ లాగిన్, డిపార్ట్మెంట్ లాగిన్ 2 ఉంటాయి కాబట్టి స్టూడెంట్ లాగిన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. స్టూడెంట్ లాగిన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్ పెన్ ఐడి లేదా అపార్ ఐడి రెండిట్లో ఏదైనా ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ పెన్ ఐడి లేదా అపార్ ఐడి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ డేట్ ఆఫ్ బర్త్. స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత సెలెక్ట్ ఎస్ఎస్సి రిజల్ట్స్ అనే ఒక ఆప్షన్ ఐకాన్ అనేది కింద లాస్ట్‌లో వస్తుంది. సో, దాంట్లో సెలెక్ట్ చేసుకొని వ్యూ రిజల్ట్స్ అని కొడితే ఆటోమేటిక్‌గా రిజల్ట్స్ అనేది తెలిసిపోతాయి. సో, అదే డిపార్ట్మెంట్ లాగిన్ అయితే లేటెస్ట్ వెర్షన్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తర్వాత సెలెక్ట్ స్టూడెంట్ బకెట్ ఏదైతే మనకి ప్రొఫైల్స్‌లో 4, 5 ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో స్టూడెంట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది కాబట్టి, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెలెక్ట్ స్టూడెంట్ అసెస్మెంట్ అది స్టూడెంట్ అసెస్మెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎస్ఎస్సి ఎగ్జామ్ రిజల్ట్స్ స్టూడెంట్ లాగిన్‌లో అయితే ఏ విధంగా వచ్చిందో అలాగే డిపార్ట్మెంట్ లాగిన్‌లో కూడా ఎస్ఎస్సి ఎగ్జామ్ రిజల్ట్స్ అని వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్లిక్ రెస్పెక్టివ్ స్టూడెంట్ తర్వాత వ్యూ రిజల్ట్స్ మీద క్లిక్ చేయాలి. ఒకసారి ఈ విధంగా మనం స్టూడెంట్ యాప్ లాగిన్‌లో చేయాలో ఒకసారి చెక్ చేద్దాము. ఫస్ట్ స్టూడెంట్ లాగిన్‌లో చెక్ చేద్దాము. స్టూడెంట్ లాగిన్‌లో క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ చేయాలి. లాగిన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా లోడ్ అవుతుంటుంది. అపార్ ఐడి, పెన్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మనము డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. తర్వాత క్యాప్చా వచ్చేసి గ్రేటెస్ట్ అని అడుగుతుంది. 55 ఎంటర్ చేసి లాగిన్ చేయాలి. లాగిన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా స్టూడెంట్ ప్రొఫైల్ కనిపిస్తుంది. సో, కింద ఎస్ఎస్సి రిజల్ట్స్ అని కొత్తది వచ్చింది. సో, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా మన రిజల్ట్స్ అనేది కనుక కనిపిస్తుంది. సో, ఈ విధంగా ప్రతి ఒక్క స్టూడెంట్‌కి రిజల్ట్స్ మనం చూసుకోవచ్చు. ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏ సబ్జెక్ట్‌కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, అది రిజల్ట్స్ పాసా ఏంటి అనేసి మనం చూసుకోవచ్చు. సో, ఈ విధంగా మనం ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. థాంక్ యూ. ఇప్పుడు డిపార్ట్మెంట్ లాగిన్‌లో ఏ విధంగా 10థ్ క్లాస్ పిల్లల రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు అనేసి ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ మనకి స్కూలు, స్టూడెంట్ అనే ఆప్షన్ ఉంది కదా! స్టూడెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. స్టూడెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి 4 ఆప్షన్స్ వస్తాయి. స్టూడెంట్ ప్రొఫైల్, స్టూడెంట్ పెర్ఫార్మెన్స్, స్టూడెంట్ ఎంటైటిల్, యాక్షన్స్. లాస్ట్ బటన్ యాక్షన్స్ ఉంది కదా! యాక్షన్స్ మీద క్లిక్ చేయాలి. యాక్షన్స్ మీద క్లిక్ చేస్తే స్టూడెంట్ అసెస్మెంటు, స్టూడెంట్ అటెండెన్స్ ఇవి ఉన్నాయి కదండీ! మనం స్టూడెంట్ అసెస్మెంట్ అనే బటన్ ఉంది కదా! స్టూడెంట్ అసెస్మెంట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మొన్నటి వరకు 3 ఉండే క్లాస్ టీచర్ మ్యాపింగ్, సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్, స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ. కొత్తగా 4గో బటన్ వచ్చింది ఎస్ఎస్సి ఎగ్జామ్ రిజల్ట్స్ అని. సో, ఎస్ఎస్సి ఎగ్జామ్ రిజల్ట్స్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఎస్ఎస్సి ఎగ్జామ్ రిజల్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి లోడ్ అవుతుంది. కొంచెం టైం తీసుకుంటుంది. అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మన స్కూల్‌లో ఉన్న 10థ్ క్లాస్ పిల్లలు ఎంతమంది ఉన్నారు, వారి యొక్క మార్క్స్ ఏంటి, ఏ సబ్జెక్ట్‌లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మీరు కూడా మీ స్కూల్ యొక్క డేటా 10థ్ క్లాస్‌లో రాసిన మీ స్కూల్‌లో రాసిన 10థ్ క్లాస్ పిల్లల యొక్క రిజల్ట్స్ అన్నీ కూడా మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చనమాట. ఈ విధంగా మీరు కూడా చెక్ చేసుకోండి. థాంక్ యూ.